ఈ రోజుల్లో కళలు కానీ పూనకం, సౌదే, శకునాలు, మంత్ర విద్య ఇవన్నిటి గురించి ఉన్నాయా? మరి ఉంటే అవి ఎలా ఉంటాయి? మరి వాటి గురించి బైబిల్ ఏమన్నా చెప్తుందా అంటే మనం బైబిల్లో నుంచి కొన్ని వాక్య భాగాలు మనము చూద్దాం. బైబిల్ ఏం చెప్తుంది అసలు? బైబిల్లో దీని గురించి మనం రాయబడి ఉందా అనే విషయాల గురించి మనము మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా మత్తయి సువార్త 24వ అధ్యాయము 24, 25 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనం. అబద్ధపు ప్రవక్తలను, అబద్ధపు క్రీస్తులను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములను కనపరచెదరు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను అని ఇక్కడ యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని కూడా మోసం చేసేటువంటి అవకాశం ఉన్నది. అబద్ధపు ప్రవక్తలు, అబద్ధపు క్రీస్తులు వస్తారు. సో వీరి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తా ఉన్నారు. మంత్రగాళ్ళు, దేవుని అవతారాలుగా ఎంచబడిన వారు కూడా అద్భుతాలు చేయగలరు, శక్తిని ప్రదర్శించగలరు. అయితే యేసుక్రీస్తు చెప్పినటువంటి ఈ అబద్ధ బోధకులు, ఈ అబద్ధపు క్రీస్తులు ఎలాంటివి చేయగలరని చెప్పేసి వాక్యంలో రాయబడ్డది కదా. మరి సాతాను మాంత్రికులను వాడుకొని లేదా ఇంద్రజాలికులను వాడుకొని కనికట్టు గారడీలు చేసేటువంటి వారిని వాడుకొని అనేకమైన అద్భుతాలు చేయగలరని మనం అర్థం చేసుకోవాలి. అయితే దేవుని శక్తికి మించి, దేవుని యొక్క శక్తికి మించి అవి చేయలేవు. ఫరో దగ్గర ఉన్నటువంటి మాంత్రికులు చాలా రకాల అద్భుతాలు చేసినారు, ఆశ్చర్యమైన కార్యాలు చేసినారు. కానీ దేవుని శక్తి ముందు సాతాను ఓడిపోయింది. ఒకసారి నిర్గమాకాండము 8వ అధ్యాయము 7 వచనము 18 వచనం చదువుకుందాం. నిర్గమాకాండము 8వ అధ్యాయం 7వ వచనం. శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన అలాగు చేసి ఐగుప్తు దేశం మీదికి కప్పలను రాజేసిరి. శకునగాండ్రు కూడా అద్భుతాలు చేయగలరని చెప్పేసి ఈ వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంది. ఆ తర్వాత 18వ వచనం చూద్దాం. ఇక్కడ ఏం రాయబడ్డది? శకునగాండ్రు కూడా పేర్లను పుట్టించాలని తన మంత్రముల చేత అట్లు చేసిరి కానీ అది వారి వలన కాకపోయాను. చూడండి, ఇక్కడ కొన్ని చేయగలరు, కొన్ని చేయలేరు అని మనకు ఈ వాక్యం చాలా స్పష్టంగా చెప్తా ఉంది. నిర్గమకాండము 8వ అధ్యాయము 7వ వచనంలో కప్పలను తయారు చేసినారంట. వాళ్ళ యొక్క మంత్రాల చేత, గారడీల చేత వాళ్ళు సృష్టించినారు. కానీ ఈ 18వ వచనానికి రాగానే వారు అలా చేయలేకపోయిరి అని రాయబడి ఉంది. అంటే దేవుని యొక్క శక్తి ముందు సాతాను శక్తి చాలా చిన్నది. దానికి శక్తి ఉంది, కానీ దేవుడికి ఉన్నంత శక్తి సాతానుకు లేదు అని మనము అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు సర్వశక్తిమంతుడు. దేన్నైనా సృష్టించే శక్తి మాంత్రికులకు లేదు. సో మాంత్రికుల పని దేవుని పనికి విరుద్ధంగా ఉంటుంది కదా. వారు సాతాను సేవకులు, వారిలో దేవుని యొక్క భయము ఉండదు. వాళ్ళు సాతాను యొక్క సేవకులు కాబట్టి సాతాను కూడా ఎంతో పవర్ఫుల్ కదా, సాతాను కూడా. కాబట్టి సాతాను యొక్క సహాయంతో వాళ్ళు మాంత్రికులు, వాళ్ళు కూడా కనికట్టు గారడీలు, మంత్ర విద్యలు అవన్నీ కూడా ఈజీగా చేయగలరు. చూడండి, ఇక్కడ
దేవునికి సంబంధించినవి కాకుండా వారు చేసే ఎలాంటి కార్యం అయినా ప్రజలకు సత్యం నుండి దేవుని నుండి దూరం చేసేవి ఇవన్నీ కూడా కదా. వాళ్ళు ఏదైతే చేస్తారో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రజలను దేవుని నుంచి దూరం చేయడానికి మాత్రం వాళ్ళు చేస్తూ ఉంటారు. కాబట్టి ఇంకో మాట ఏంటంటే వీళ్ళ యొక్క వాళ్ళు చేసేటువంటి ప్రమాదకరమైనటువంటి వ్యవహారాల ద్వారా దేవునికి దూరం అవుతారు. మనుషులు దేవునికి దూరం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అందుకే యూదులను మాంత్రికులకు దూరంగా ఉండాలని హెచ్చరించాడు దేవుడు. ద్వితీయోపదేశకాండంలో 18వ అధ్యాయం చూద్దాం. ఒకసారి ద్వితీయోపదేశకాండంలో మీరు మాంత్రికులకు దూరంగా ఉండండి అని చెప్పినాడు దేవుడు. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 10వ వచనం. 10 చూద్దాం. ఏమంటుంది ఇక్కడ? తమ కుమారునైనను తన కుమార్తెనను అగ్నిగుండము దాటించు వారినైనను శకునము చెప్పు సోదుగానైనను మేఘ శకునములను కానీ సర్ప శకునములను కానీ చెప్పువానైనను చిల్లంగి వానైనను మాంత్రికునైనను ఇంద్రజాలికులనైనను కన్న పిశాచి అడుగువారినైనను దయ్యముల యొద్ద విచారణ చేయువారినైనను మీ మధ్య ఉండనివ్వకూడదు అంటున్నాడు దేవుడు. ఇది యూదులకు దేవుడు ఇచ్చినటువంటి హెచ్చరిక. మీలో ఇలాంటి వారు ఉండకూడదు. చూడండి ఎన్ని ఒక లిస్ట్ ఉంది కదా. కన్న పిశాచం చేసేవారు, మాంత్రికులు, ఇలాంటి చనిపోయిన వారితో మాట్లాడేటువంటి వారు, దయ్యముల యొక్క విచారణ చేసేటువంటి వారు అడుగుతారు కదా, దయ్యములతో మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. తర్వాత మాంత్రికులు, ఇంద్రజాలికులు, చిల్లంగి పని చేసేటువంటి వారు. తర్వాత చూడండి మేఘ శకునములు చేసేటువంటి వారంట, సోదె చెప్పేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా మీ మధ్యలో ఉండకూడదు అని రాయబడి ఉంది. సో యూదులకు దేవుడు హెచ్చరికను చేసినాడు, మీ మధ్యలో ఇలాంటి వారు ఉండకూడదు. అందువల్ల మాంత్రికులు చేసేదంతా అబద్ధం. మీరు వింటే దేవునికి దూరం అవుతారు, దూరం అయి నాశనం అవుతారు, దేవుని నుండి తొలగించబడతారు అని ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయంలో రాయబడ్డది. సో మనం వాళ్ళ యొక్క మాటలు వింటే ఏమవుతామంటే మనము దేవునికి దూరం అయ్యేటువంటి అవకాశం ఉంది. 27వ అధ్యాయము ఇర్మియా గ్రంథంలో ఆ మాట రాయబడింది. చూడండి ఇక్కడ ఇర్మియా గ్రంథము 27వ అధ్యాయం 9-10 వచనాలు చూద్దాం. కాబట్టి మీ ప్రవక్తలేమి, సోదెగాండ్రేమి, కలలు కనువారేమి, కాలజ్ఞానులేమి, మంత్రజ్ఞులేమి, మీరు బబులోను రాజులకు దాసులు కాకుందురని మీతో పలుకున్నప్పుడు మీరు వారిని లక్ష్య పెట్టకుడి. మీరు మీ భూమిని అనుభవింపకుండా మిమ్మల్ని దూరముగా తోలివేయినట్లు, మిమ్మల్ని నేను వెళ్ళగొట్టినట్లు మీరు నశించినట్లు వారు అబద్ధ ప్రవచనములు మీకు ప్రకటించరు. చూడండి వీళ్ళు ఏం చేస్తారంట, ప్రజలు నాశనం కావడానికి అబద్ధపు ప్రవచనాలు చెప్తారు అని ఇక్కడ రాయబడి ఉంది. చూడండి ఈ రోజుల్లో దేవుని సేవకులమని చెప్పుకునే అబద్ధపు ప్రవచనాలు చెప్పి ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు. చాలా భయంకరంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే విచ్చలవిడిగా ప్రవచనాలు చెప్పేటువంటి వరం ఉన్నదని చెప్పేసి అనేకమైన ప్రవచనాలు చెప్పి ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రోజుల్లో ప్రవచనాలు చెప్తున్నాం లేదంటే మేము స్వస్థతలు చేస్తున్నామని అంటే ప్రజలు అలాంటి వారిని నమ్మకూడదు. తర్వాత పూనకం మరియు సోదె. చూడండి వీరి దగ్గరకు వెళ్ళకూడదని బైబిల్లో రాయబడి ఉంది. ఎవరి దగ్గరికి? పూనకం మరియు సోదె చెప్పేవారి దగ్గరికి వెళ్ళకూడదు అని, వారి గురించి కనీసం విచారణ కూడా చేయవద్దు అని రాయబడి ఉంది. సో లేవియాకాండం 19వ అధ్యాయం 31వ వచనం చూద్దాం. చూడండి లేవియాకాండం 19:31 వచనం. కర్ణ పిశాచి కలవారి దగ్గరకు పోకూడదు, సోదెగాండ్రను వెదకి వారి వలన అపవిత్రత కలుగజేసుకునకూడదు, నేను మీ దేవుడైన యెహోవాను. సో అలాంటి వారి దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్పి ఇక్కడ రాయబడ్డది.
సో వారి దగ్గరికి వెళ్ళి విచారణ చేయకూడదు అని రాయబడి ఉంది. ఈ రోజుల్లో అయితే చర్చికి వెళ్ళేవారు కూడా దయ్యాలు ఈ సోదేపి వారి దగ్గరికి, లేదంటే దయ్యం పట్టిన వారిని విడిపించడానికి, విచారణ చేయడానికి చెప్పేసి వెళ్తూ ఉంటారు. అది అపవిత్రమైనటువంటి కార్యము. ఎందుకంటే దేవుడు అలాంటి కార్యాన్ని తిరస్కరించినాడు. వారిని మీ మధ్య ఉండనీయకూడదని ద్వితీయోపదేశ ఖండంలో 18:11 రాయబడ్డదండి. ద్వితీయోపదేశ ఖండము ఈ పూనకం వచ్చేవారిని, సోదేపేవారిని మీ మధ్యలో ఉండనీయకూడదని రాయబడ్డది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత కర్ణపిశాచం అంటే ఇంగ్లీష్లో ఫెమిలియర్ స్పిరిట్ అంటారు. ఫెమిలియర్ స్పిరిట్, ఇన్కార్పోరియల్ సూపర్ న్యాచురల్ బీయింగ్ దట్ కెన్ బికమ్ విజిబుల్ టు హ్యూమన్ బీయింగ్స్. అంటే మానవులకు కనిపించే, వినిపించే ఏదైనా నిరాకార అతీంద్రియ జీవి అంటాం. సో కర్ణపిశాచం కూడా ఉంది. కాబట్టి మనము ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. మాంత్రికులకు సహాయకునిగా పనిచేసే ఏదో ఒక రూపంలో ఉండేటువంటి ఆత్మ, మాంత్రికులకు ఇది సహాయకరంగా ఉంటుంది అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మంత్ర విద్య దేవుని ప్రజలను నాశనం చేసి పట్టి పీడించేటువంటి భయంకరమైనటువంటి పాపం అంట. సో కాబట్టి మంత్ర విద్య నేర్చుకోకూడదు. మంత్ర విద్య నేర్చుకునే వారితో సహవాసం కూడా మనం చేయకూడదు. కాబట్టి వారిని సంప్రదించడం, దయ్యాలతో జోక్యం పెట్టుకుంటే దేవుడు ఊరుకోడు. చచ్చిన వారిని పిలవడం, దయ్యాలను సంప్రదించడం, వాటి కోరికలు తీర్చడం పాపం కదా. కొంతమంది ఏం చేస్తారంటే దయ్యం పట్టిందని తీసుకెళ్తూ ఉంటారు. సో ఏదో పేరు చెప్పి ఆ దయ్యం పట్టింది, ఈమెకు చాలా ఇబ్బంది చేస్తుంది, కాబట్టి మీకు అది కావాలి, ఇది కావాలి, మందు కావాలి, లేదంటే పోలేలు, మిర్చీలు ఏవో తీసుకెళ్ళి పెట్టి వాటికి సాటిస్ఫై చేస్తూ ఉంటారు. సో అది చేయడము మహాపాపం అంట. కాబట్టి ఇర్మియా గ్రంథం 14:14 ఒక మాట, 14:14 చూడండి ఒక మాట. యెహోవా నాతో ఇట్లనెను, ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించున్నారు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇవ్వలేదు, వారితో మాట్లాడలేదు. వారు అసత్య దర్శనమును, శకునమును, మాయాతంత్రమును, తమ హృదయమున పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు. ఏంటంట? వారు అసత్య దర్శనం, తర్వాత మాయాతంత్రమును అంటే మంత్ర విద్య, సో ఇవన్నీ కూడా ప్రకటిస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి వారిని పిలవలేదు, వారి జోలికి మీరు వెళ్ళకూడదు అని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఆ తర్వాత ఇంకొక మాట ఇర్మియా గ్రంథంలో రాయబడి ఉంది. 23వ అధ్యాయంలో 25వ వచనం. ఇక్కడ ఏముందంటే, కలకంటిని అని చెప్పుచు నా నామమున అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు పలికిన మాట విని ఉన్నాను. ఇక ఎన్నటికి ఇలాంటివి జరుగుచుండును అంటా ఉన్నాడు. సో అబద్ధములు ప్రకటించే ప్రవక్తలు దీన్ని నాలో ఆలోచింపరా, బయలు పూజింపాలని తమ పితరులను నా నామమును మరచినట్లు మీరందరూ తన పొరుగు వారితో చెప్పు కళల చేత నా జనులు నా నామమును మరచినట్లు చేయాలని యోచిస్తూ ఉన్నారు. సో ఇక్కడ కళలు కన్నామని చెప్పేసి అబద్ధాలు చెప్తూ ఉంటారు. నేను అది దర్శనంలో చూసినాను, ఇది చూసినాను, అది చూసినాను అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో ఇలాంటి వారు అబద్ధికులు అని ఇక్కడ రాయబడి ఉంది. ఇంకొక మాట యెహెజ్కేలు 13వ అధ్యాయం 2వ వచనం. యెహెజ్కేలు 13 2వ వచనం చదువుదాం. నరపుత్రుడా, ప్రవచించుచున్న ఇశ్రాయేలీయుల ప్రవక్తలకు విరోధముగా ప్రవచించి మనసు వచ్చినట్లు ప్రవచించే వారితో నీవేలాగూ చెప్పుము. యెహోవా మాట ఆలకించండి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, దర్శనమేమియూ కలగకున్నను
స్వబు స్వబుద్ధిని అనుసరించుచు అవివేక ప్రవక్తలకు శ్రమ. సో దర్శనాలు ఉండవు. ఇక్కడ ఏమని రాయబడిందంటే యెహెజ్కేలు 13:2లో మనసుకు వచ్చినట్టుగా ప్రవచిస్తారంట. వాళ్ళు యాక్చువల్గా వాళ్ళతో దేవుడు మాట్లాడు, వాళ్ళ కళలు కూడా రావు, దర్శనాలు కూడా రావు, కానీ వాళ్ళకు వచ్చినట్టుగా, వాళ్ళకు మనసు వచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. దేవుని మాట అని అబద్ధం చెప్తారు. కాబట్టి అలాంటి వారి జోలికి వెళ్ళకూడదు అని మనం చూద్దాం. 8వ వచనం, కావున ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, మీరు వ్యర్థమైన మాటలు పలుకుచు నిరర్ధకమైన దర్శనములు కనుచున్నారు కనుక నేను మీకు విరోధిని. మీరు వ్యర్థమైన దర్శనాలు చూస్తా ఉన్నారు. నిజంగా ఈ దర్శనాలు అనేవి దేవుని వల్ల వస్తే ఆ దేవుడు ఇలా చెప్పడండి, వ్యర్థమైనటువంటి దర్శనాలు చూస్తారంట. సో ఇవన్నీ కూడా సాతాను చేత ప్రజలు అలా వాటికి బానిసలైపోయి ప్రజలను తప్పుదో పట్టించడానికి ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. తర్వాత 9వ వచనం, వ్యర్థమైన దర్శనము కనుచు నమ్మదగని సూదగాండ్రైన ప్రవక్తలకు నేను పగవాడను. వారు నా జనుల సభలోనికి రారు, ఇశ్రాయేలీయుల సంఖ్యలో చేరిన వారు కాకపోదురు. చూడండి, సూదగాండ్రు, సోదెప్పేటువంటి వారు. సో ఇలాంటి వారిని గురించి, ఇలాంటి వారికి నేను విరోధిని అని చెప్తా ఉన్నాడు దేవుడు, పగవాడనని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇలాంటి వాటి జోలికి మనం వెళ్ళకూడదు. ఆ తర్వాత అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట చెప్పినాడు. 2వ తిమోతి గ్రంథంలో 3వ అధ్యాయం 8-9 వచనాల్లో యన్నే యంబ్రే అనేటువంటి వారి గురించి చెప్పినాడు. వాళ్ళు కూడా చూడండి ఒక మాట, 8-9 వచనాలు, 3వ అధ్యాయము 8-9 వచనాలు. యన్నే యంబ్రే అనేవారు మోషను ఎదిరించినట్టు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. అయినను వారి అవివేకం ఎలాగ తీటపడనో అలాగే వీరిది కూడా అందరికీ తీటపడను కనుక వీరికి ముందుకు సాగరు. యన్నే యంబ్రే వీళ్ళు కూడా మోషే అప్పుడు అద్భుతాలు చేసినప్పుడు, దేవుని చేత మోషే అద్భుతాలు చేసినప్పుడు యన్నే యంబ్రే అనే వాళ్ళు కూడా అక్కడ చేసినారంట. సో అలాంటి వారు ఇప్పుడు కూడా ఇలా చేస్తూ ఉన్నారు, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు పౌలు గారు. ఇలాంటి దొంగ బోధకులు, మాంత్రికులు ప్రజలను దేవునికి దూరంగా తీసుకుపోవడానికి తప్పుడు మార్గాల్లో నడిపిస్తారు. సత్యానికి అతి చేరువుగా ఉండేటువంటి విధంగా వారి మార్గాలను వాళ్ళు ఏర్పరచుకుంటారు. ఇది సత్యమే అన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది, ఇది నిజమే అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది, కానీ వాస్తవంగా అది చెప్పాలంటే అబద్ధమై ఉంటుంది, కానీ అది సత్యానికి అతి దగ్గరగానే ఉంటుందంట. కాబట్టి ఒకవేళ అది సత్యానికి అతి దగ్గరగా ఉన్నప్పటికీ అది అబద్ధం. కాబట్టి కానీ ప్రవక్తలు, బోధకులు అనగా దొంగ ప్రవక్తలు ప్రజలను దేవునికి దూరం చేయుటకు నానా రకాల దారులు వెతుకుతారంట. చివరికి ప్రజలను దేవునికి దూరం చేయడానికి చివరికి వారి సోదగాండ్ర వేషం వేసుకొని వ్యర్థమైన దర్శనాలు ప్రజలకు చెబుతారు. పూర్తి కాని గోడలకు సున్నం వేసి పూర్తయినట్లుగా చూపిస్తారు. పూర్తి కాని గోడలకంట సున్నం వేసి పూర్తయినట్టుగా చూపిస్తారన్నమాట. సో స్మియర్డ్ వైట్ వాష్, లోపల ఎంతో నీచంగా, నకిలీగా లేదా ఉపయోగకరంగా లేకున్నా వాటిని చాలా అందంగా అలంకరించి బయటికి ఇదే సరైనది అని ప్రజలకు చూపుతారంట. దాని వైభవం ఎన్నో రోజులు నిలబడదు, వేడిపండు చందంలా. చూడండి ఈ మాట యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 28లో ఈ మాట రాయబడింది. చదువుతాను, వినండి. మరియు దాని ప్రవక్తలు వ్యర్థమైన దర్శనములు కనుచు యెహోవా ఏమీ సెలవీయనప్పుడు ప్రభు అయిన యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, వట్టి సోదగాండ్రై జనులు కట్టిన మంటి గోడకు గచ్చుపూత పూయువారై ఉన్నారు. చూడండి, గచ్చుపూత, స్మియర్డ్ వైట్ వాష్ అనేది అంటారు. అంటే అది కంప్లీట్ కాదు, గోడ పూర్తిగా నిర్మాణం కాదు, అయినా కానీ అది పూర్తిగా నిర్మాణమైనట్టుగా దాన్ని చూపిస్తూ ఉంటారు.
బయటికి చాలా అందంగా అలంకరించబడినట్టుగా అందరికీ ఇలా బయటికి కనిపిస్తుంది. కానీ లోపల చూస్తే అది కంప్లీట్ కాని, లేదంటే పూర్తి కాని గోడ. ఆ పూర్తి కాని గోడకి సున్నం వేసి అలంకరించి బయటికి చాలా సౌందర్యంగా కనిపించే విధంగా తయారు చేస్తారు. సో ఇలాంటిది దేవుని యొక్క వాక్యాన్ని